దశాబ్దాల లంక ప్రజల కష్టాలు కూటమి ప్రభుత్వ కృషితో తీరబోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో హామీలకే పరిమితమైన కాజ్వే నిర్మాణం నేడు కూటమి ఎమ్మెల్యే చొరవతో నెరవేరబోతోంది. మామిడికుదురు మండలం పాసలపూడి ఏటిగట్టు దిగువన అప్పన్నపల్లి కాజ్వే నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కూటమి నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. 14.5 కోట్లతో చేపడుతున్న కాజ్వే నిర్మాణాన్ని ఎమ్మెల్యే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని దశాబ్దాల లంక ప్రజల కలను నెరవేర్చడానికి కృషి చేశారు. జేసీబీతో అప్రోచ్ రోడ్డు పనులను మొదలుపెట్టారు. పాత సిమెంట్ కట్టడాన్ని తొలగించి నూతనంగా పటిష్టమైన వంతెన నిర్మించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో స్థానిక ప్రజలు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కాజ్వే నిర్మాణం జరుగుతుందని పాసర్లపూడి, అప్పనపల్లి, దొడ్డవరం, పెద్దపట్నం లంక ఈ గ్రామస్తులే కాకుండా ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులు, ఈ చుట్టుపక్కల గ్రామాలకు చెందినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా వేచి చూసినటువంటి తరుణంలో ఈరోజు దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కాజ్వే గురించి ఎన్నో రోజులుగా దీని గురించి ఫాలోఅప్ చేసి ఇది అతి త్వరలో స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో దీని వెనక ఉన్నటువంటి ఇంజనీర్స్ తోటి అనునిత్యము మాట్లాడి వారి యొక్క ఫైల్ ప్రాసెస్ ఏ విధంగా ఉన్నదో చూసి నేను ఫాలోఅప్ చేయడం జరిగింది.